రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, ఆకాశవాహనుడా, నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన రాజా, అత్యున్నత సింహాసనపై ఆసీనుడవైన తండ్రి, భూమి అనే నీ పాదపీఠము వద్ద వచ్చి మేము ప్రార్థించుచున్నాము తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించగలిగిన గొప్ప దేవుడవు, మాకు కృపాక్షేమములు దయచేయగలిగిన మహోన్నతుడవు తండ్రి. నీకే స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. తండ్రి, ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణము వరకు మా పిల్లలను మా కుటుంబాలను క్షేమముగా కాచి కాపాడి నీ దక్షిణ హస్తపు నీడలో రక్షించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, దినదినము తండ్రి మాకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తూ, మాకు కావలసిన ఈవులను అనుగ్రహిస్తూ, నూతన ఆలోచనలు నూతన పనులను ప్రభా మాకు దయచేస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా ప్రభా ఆ పనిలో ఆ ప్రయాణాలలో మీరు తోడై మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్న గొప్ప దేవుడవు. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. మహోన్నతమైన రాజా, యేసయ్య గ్రంథం 55వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. అవును యేసయ్య తండ్రి దేవా, మీ తలంపులు మా తలంపుల వంటివి కాదు యేసయ్య. మా తలంపులు తండ్రి, మీ తలంపులు మధ్య భూమికి ఆకాశంకు మధ్య ఉన్నంత తేడా ఉంటుంది తండ్రి. మా తలంపులు అవి మా ఆలోచన చొప్పున మేము ఆలోచిస్తాము. మేము తండ్రి ఏదో చేయాలని ఆలోచిస్తాము, కానీ ఏమీ చేయలేక నిరాశ నిస్పృహలోనే మా తలంపులతో ప్రభా ఉంటుండగా యేసయ్య, మీ తలంపులు ఉన్నతమైనవి తండ్రి. మేము ఎలాంటి స్థితిలో ఉన్నా ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు యేసయ్య. నీ తలంపుల చేత మేము నడిచినట్లయితే తండ్రి మాకు కావలసిన అద్భుతమైన ఆశీర్వాదాలను, అద్భుతమైన మేలులను, అద్భుతమైన ఆత్మీయతను మాకు అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడవు. ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మమ్మల్ని స్థిరపరిచే గొప్ప దేవుడవు, గొప్ప నాయకుడవు తండ్రి. స్తోత్రాలు యేసయ్య, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ త్రోవలు మా త్రోవల వంటివి కావు దేవా. యేసయ్య, మా త్రోవలు ప్రభా మేము వెళుచున్నప్పుడు సరి అయిన మార్గము మాకేదో తెలియదు, గుడ్డిగా మేము వెళ్ళుతాము. ఇది సరైన మార్గమని ఆ మార్గంలో మేము ప్రయాణిస్తాము, కానీ తండ్రి భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో తెలిసిన గొప్ప దేవుడవు యేసయ్య. మీకు మా యొక్క త్రోవలు తెలుసు. మా త్రోవలు మీ త్రోవల వలె ఉండవు యేసయ్య. మీ త్రోవలో మేము నడిచినట్లయితే త్రొట్టిల్లము, కదలము, అటు ఇటు తిరగము, స్థిరముగా తండ్రి మేము నడవగలుగుతాము. మీ త్రోవలు అద్భుతమైనవి, మంచి మార్గాన్ని చూపించే మీ గొప్ప మార్గములు తండ్రి. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము యేసయ్య. మా త్రోవలో వెలుగై ఉండే గొప్ప దేవుడవు, మాకు ప్రభా వెలుగునిచ్చే గొప్ప నాయకుడవు. స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన రాజా దేవా, నీ వాగ్దానాల చేత దినదినము మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ తోడై ఉంటున్నందుకు స్తోత్రాలు వందనాలు యేసయ్య. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్య, వారి తలంపులు తండ్రి మీ తలంపుల వంటివి కావు యేసయ్య. వారికి మీ తలంపులను దయచేయండి, మీ మార్గాలను సరళము చేయండి. వారు ఏ పని చేయాలనుకుంటున్నారో వారి హృదయంలో వారి హృదయ ఆలోచన ఎలా ఉందో తండ్రి దాన్ని సరిచేయండి. మీ ఆలోచనలు మీ తలంపులు దయచేయండి తండ్రి. మీ ఉద్దేశం చొప్పున మీ ప్రణాళిక చొప్పున వారు ప్రతి విషయంలో ఎదుగుటకు ఆశీర్వదించబడుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన రాజ్యానికే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య.
అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అది ఎలాంటి అనారోగ్యమైన తండ్రి మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయగలిగిన గొప్ప దేవుడవు, వైద్యులకే పరమ వైద్యుడవు తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మైగ్రేన్, తలనొప్పి, కళ్ళ సమస్యలు, చెవుల సమస్యలు, ముక్కు సమస్యలు, మెడ సమస్యలతో బాధపడిచిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బీపీ, షుగర్, ఆర్థరైటిస్, మోకాల నొప్పులు, అలాగే యేసయ్య కిడ్నీ సమస్యలు, లివర్ సమస్యలు, హార్ట్ సమస్యలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి, ముట్టండి తండ్రి. దీర్ఘకాలిక రోగాలైన పక్షవాయువు, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి దీర్ఘకాలిక రోగాలను తండ్రి మీరు ముట్టి బాగు చేయండి తండ్రి. దేవా, ఎంతో మంది అనారోగ్యంతో ప్రభా బాధపడుతూ మంచాన ఉన్నవారు ఉన్నారు తండ్రి, ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు, హాస్పిటల్లో ఎంతో మంది బాధతో ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆపరేషన్కు ప్రభా సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఎలాంటి ఆపరేషన్ మీరు సక్సెస్ అవలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, నిరాశ నిస్పృహలో ఒంటరిగా ఉండి ఎంతో మంది కృంగిపోవచ్చున్నారు. ఏమి చేయాలో అర్థం కాని స్థితిలో, డిప్రెషన్లో అనేక మంది ఉంటుండగా యేసయ్య మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒంటరితనం నుంచి విడిపించండి. ఒంటరిగా ఏ ఒక్కరును లేరు, మీరు తోడై ఉంటారు, ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉంటారు తండ్రి. మిమ్మల్ని వెతికినట్లయితే మాలోనే, మా చుట్టూనే ఉంటారు తండ్రి. వారికి ధైర్యాన్ని చేకూర్చండి, నిరాశ నిస్పృహల నుంచి విడుదల దయచేయండి. వారు ఏ పనిలో ప్రభు విఫలమై ఉన్నారో ఆ పనిలో విజయము పొందుకునేలాగున సహాయము చేయండి. నూతన ఆలోచనలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, పడి ఉన్న స్థితిలోనే పడి ఉండకుండా పడి ఉన్న చోటు నుండి నిలబడే శక్తిని, అట్టి జ్ఞానముని దయచేయండి. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన గొప్ప రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, పెళ్లి కాని యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు తండ్రి. వారి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తుండగా తండ్రి మీరు సహాయం చేయండి. సరి అయిన జంటను ఏర్పరిచి మీ నామంలో ఘనంగా వివాహము జరుగులాగున సహాయం చేయండి తండ్రి. నిరుద్యోగంతో ఎంతో మంది నిరాశ నిస్పృహలోనే ఉన్నారు తండ్రి. దేవా, జాబ్ క్యాలెండర్ లేక, జాబ్స్ లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో నిరుద్యోగులు ప్రభా బాధపడుచుండగా ప్రభా వారు చదువుతున్న చదువుల్లో తోడై ఉండండి. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, పెళ్లి అయి విడిపోయిన జంటలను జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య సమాధానము లేక, అండర్స్టాండింగ్ లేక, ఒకరినొకరు అర్థము చేసుకోక, ఒకరంటే ఒకరు తగ్గింపు తత్వము లేక యేసయ్య తండ్రి కుటుంబాలు ఎన్నో విడిపోయి ఉన్నాయి. ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరువుల మధ్య ప్రేమ, సఖ్యత, సమాధానము కలిగి జీవించుటకు సహాయం చేయండి. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవ, ఆస్తి గొడవలు, భూమి గొడవలు అంటూ కుటుంబాల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు, రక్త సంబంధికుల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అవి శాశ్వతము కాదు, మీ పరలోక రాజ్యమే శాశ్వతమని వారు గ్రహించి తండ్రి ఆ గొడవలతో ఉండకుండా సమాధానము కలిగి ఉండుటకు సహాయము చేయండి. నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, స్తోత్రాలు. యేసయ్య, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. భార్య లేక, భర్త లేక ప్రభా ఎంతో మంది ఒంటరి జీవితంతో పోరాడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనాథలను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి ప్రభా మీరు తల్లిదండ్రి అయి ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్య, ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారు నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టుచూ ఉండగా సంవత్సరము మొదలుకొని సంవత్సరం అంతము వరకు మీ కృపాక్షేమంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన గొప్ప దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు. యేసయ్య, ఎక్కడెక్కడైతే ప్రభు నీ రక్షణ సువార్త లేదో తండ్రి, అక్కడ మీ రక్షణ సువార్త వెళ్ళుటకు సహాయము చేయండి. మీ సేవకులను లేవనెత్తండి, పంపించండి తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయము చేయండి తండ్రి. పరిచర్య యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవ
సేవను మీరు ఆశీర్వదించి దీవించి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్య మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. భారతదేశం చుట్టూ ఉన్న సైనికులకు మీరు తోడై ఉండండి, వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి. దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్య. చిన్నలను, పెద్దలను, యవ్వనులను, వృద్ధులను ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అందరికీ తోడై నడిపించమని ప్రార్థిస్తున్న ఈ నైట్ ప్రయాణాలలో, నైట్ డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ దేవదూతల సైన్యంని కంచెగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము పడుకొని ఉండగా తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేయండి. చెడు ఆలోచనలు, చెడు తలంపులు రాకుండా మంచి ఆలోచనలతో ప్రభా చురుకుగా ప్రభా మీరు తండ్రి ప్రశాంతమైన నిద్రను దయచేయమని దేవా మా కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచెగా ఉంచండి. దుష్టులు, దుర్మార్గులు, సాతాను సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించి తోడై నడిపించండి. రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడు అనే యేసయ్య నామంలో ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.